రికార్డింగ్ నెంబర్ 186 భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. మనకిక్కడ వందిమాగధులు పృథు చక్రవర్తిని బాగా ఆయన నిజంగానే ఆయనలో ఉన్న సద్గుణాలనే పొగడారు. కానీ ఎంత పొగడినా సరిపోనంత సద్గుణవంతుడు పృథు చక్రవర్తి. ఆయన వెంటనే వాళ్ళతో ఇట్లా అన్నాడన్నమాట, మీరు స్తోత్రాలు చేస్తూ ఉన్నారు, కానీ నేను అది పద్ధతి కాదు, దానికి తగిన వాడిని కాదు. నేను నా సద్గుణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో ఆయన్ని పొగడాలి మీరు. అది పరమాత్మే. పరమాత్మని ఎప్పుడు పొగడినా కూడా తప్పులేదు. కానీ ఒక మనిషిని పొగడటం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఆయన. ఎవరైనా మంచి మంచి గుణాలన్నీ అలవాటు చేసుకున్న వాళ్ళని కూడా పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గరో చూసి నేర్చుకొని ఉంటారు. ఆ తర్వాత సద్గుణాలు అనబడేవన్నీ కూడా పరమాత్మ యొక్క సద్గుణములే, వేరే ఎవరికి స్వంతం కాదవి. అందువల్ల వాళ్ళని పొగడటం అనేది కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారో అవి వాళ్ళవిట. అందువల్ల ఎవరు దీనికి ఏదో చాలా గొప్పవాళ్ళు అని వాళ్ళ సద్గుణాలని పొగడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఎవరిని చూసి నేర్చుకున్నామో ఆ మహాత్ముల అయి ఉంటాయి అవి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయంటే పరమాత్మ దగ్గర నుంచి వచ్చినాయి అని అనుకోవాలి. అంతేగాని వాళ్ళవే స్వంతమైనట్టుగా మనం వాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు. అదే రకంగా ఎవరన్నా విపరీతంగా బాగా చదువుకున్న వాడిని పొగడొచ్చా అంటే వాడిని కూడా పొగడకూడదు. ఎందుకంటే స్వభావంగా మంచివాడు గనక అయితే శాస్త్రాలని చదువుకున్నందువల్ల వాళ్ళకి ఉపయోగం అవుతుంది, కొంత సహాయం అవుతుంది. కానీ కేవలం విద్య వల్ల మంచి తపస్సు విద్య అవన్నీ కూడా చదువుకున్నంత మాత్రం చేత తపస్సు విద్య వాళ్ళకి అలవాటు అవుతుందని నమ్మరాదు అని చెప్తూ ఉన్నారు. అది అసత్యము అంటున్నాడు. అంటే ఎవరైనా శాస్త్రాభ్యాసం చేసి తనకు విద్య వచ్చింది, దానివల్ల తపస్సు కలిగింది అంటే, అంతేకాదు ఇతరులు అందువల్ల నన్ను గౌరవించాలి అంటే, నేను ఇంత చదువుకున్నా కాబట్టి నన్ను గౌరవించాలి అని అన్నవాడికి తపస్సు విద్య వినయం లేనట్టే కదా అర్థం. ఆశించిన వాడికి, ఎవరో తనను గౌరవించాలి అని భావించిన వాడికి అది పొరపాటే అవుతుంది. అందువల్ల ఈ దుర్బుద్ధి అయిన వాళ్ళకి రహస్యం తెలియదు. సద్బుద్ధులకి ఆ శాస్త్రం చదువుకోవటం వల్ల ఉపయోగిస్తుంది. వాళ్ళ గుణాలు వృద్ధి అవుతాయి. కానీ అదే దుర్బుద్ధి అదే శాస్త్రాలు చదువుకున్నప్పుడు అతనిలో ఉన్న అహంకారము దుర్గుణాలు ఇంకా పెరుగుతాయి. దుర్బుద్ధి ఉన్నవాడు చదువుల వల్ల తనకెంతో మేలు జరిగిందని భ్రమపడి ఇంకోళ్ళు గౌరవించాలని చూడటం, గౌరవించకపోతే కోపం తెచ్చుకోవటం అతనికి కూడా హానికరమే అని చెప్తూ ఉన్నాడు పృథు చక్రవర్తి. ఇంకో విషయం కూడా ఉంది. ఆత్మ పరిశుద్ధి ఉన్నవాళ్ళు, ఉదార బుద్ధి ఉన్నవాళ్ళు, నిర్మలమూర్తులు, నిర్మలమైన మనస్సు గలవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా తమ సద్గుణాలను గురించి వినయంతో కూడిన ఒక లజ్జ, ఒక సిగ్గు కలిగి ఉంటారు. ఎవరైనా వాళ్ళని పొగిడితే వాళ్ళు సిగ్గుపడిపోతారు. ఆత్మస్థుతి పనికిరాదు, పరనింద పనికిరాదు. నేను చాలా గొప్పవాడిని అనుకోవటం, ఇంకొకళ్ళు ఎవరో సరిగా లేరని అనుకోవటం, ఇవి రెండూ కూడా నీచ ప్రవర్తన అంటున్నారు. అందువల్ల వాళ్ళు ఎవరైనా పొగడినప్పుడు అది నీచమైన విషయం కాబట్టి వాళ్ళు సిగ్గుపడతారు. ఎందుకంటే ఒకరిని పొగడటము అనేది నీచమైన విషయం అని చెప్తూ ఉన్నారు. తర్వాత రాజులను వాళ్ళు చేసిన గొప్ప పనుల కోసం వందిమాగధులు అని ప్రత్యేకంగా వాళ్ళకి అపాయింట్ చేయబడతారు. ఎందుకంటే రాజుకు ఒక ధైర్యము, తాను గొప్పవాడిననే భావం ఉన్న కొద్దీ, కాన్ఫిడెన్స్ ఉన్న కొద్దీ మంచిది అనే ఉద్దేశంతో వందిమాగధులు అనేటటువంటి ఆచారం వచ్చింది. కానీ అది కూడా నాకు నచ్చదు అంటున్నాడు పృథు చక్రవర్తి. పొగడేవాళ్ళు పొగడించుకునేవాళ్ళు పసిపిల్లల్లాగా అర్థం పర్థం లేనట్టుగా అనిపిస్తుంది నాకు. చిన్న చిన్న విషయాలకు, అర్థం పర్థం లేని విషయాలకు సంబరపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటున్నాడు. సర్వాంతర్యామి అయిన నారాయణుని యందు దేవతలు ప్రకృతి గుణాలుగా దిగి వచ్చి దేహాలు అల్లుతారు. ఆ దేహాల్లో టెంపరీగా, తాత్కాలికంగా వ్యక్తమైన అహంకారం దేహాలను వేరువేరు వ్యక్తులుగా భ్రమింపజేస్తుంది. అంటే ప్రతి దేహంలో తను వేరు అనే భావమే అహంకారం. ఆ అహంకారం వేరువేరుగా సృష్టిలో భ్రమ పెడుతుంది ప్రతి మనిషిని, నేను వేరు అవతల వాడు వేరు అని.
ఈ అహంకారాలే వ్యక్తుల్లాగా సంచరిస్తూ ఉంటాయి. దేహాల్ని బట్టి దేహాల్ని పొగడుకుంటూ ఉండటము అనేది బాల్య చాపల్యం వంటిది, చిన్న పిల్లల విషయం లాంటిది అంటున్నాడు. అందువల్ల శరీరాన్ని ధరించి తను వేరని అనుకోని ఆ శరీరానికి ఆ మనస్సుకి ఏవో మంచి గుణాలు ఉన్నాయి అని పొగడుకోవటం పొగడించుకోవటం మంచిది కాదు. చిన్న పిల్లల్లాగా ఉంటుంది, అది ఇమెచ్యూరిటీ కనబడుతుంది అక్కడ అంటున్నాడు ఆయన. అంత అలా కాకుండా అంతర్యామిని కనుక పొగడుకుంటే, అందరిలో ఉన్న భగవంతుడే అంతర్యామి, ఆయన యొక్క సద్గుణాలు ఇవన్నీ కూడా. సద్గుణము ఏ గుణాలు లేనివాడు అని ఆయన ఎందుకంటారంటే అన్ని గుణాలు ఆయనవే కాబట్టి. ఏ గుణాలు, నిర్గుణుడు అనే మాట ఎందుకు వచ్చింది? అన్ని గుణాలు ఆయనవే, ఇదొక్కటే ఆయన గుణం అని చెప్పటానికి వీలు లేనటువంటి పరిస్థితి. సమస్తము ఆయనే అయ్యున్నప్పుడు ఆయన్ని అన్నీ ఆయనవే అని తెలుసుకుని ఆయన్ని పొగడుకుంటే మనకి అహంకార బంధం తొలగిపోతుంది. అదే పద్ధతి. కానీ ఇది సరైన పద్ధతి కాదు ఇలా పొగడటం అనేది అని స్పష్టంగా చెప్పాడు పృథు చక్రవర్తి. ఆయన ఇంత చెప్పినా కూడా వందిమాగధులు ఎంతో ప్రేమగా అమృతమయమైన మాటలతో ఇట్లా అన్నారట. వేణుని అంగములో పుట్టావు నువ్వు, వేణుని శరీరం నుంచి పుట్టినవాడివి, విష్ణుమూర్తి కళతో పుట్టావు, శాశ్వతాలైన సద్గుణములచే, గొప్ప గొప్ప మంచి గుణములచే గౌరవింపదగిన వాడవి నువ్వు. నీ గొప్పతనం తర్కానికి అందేది కాదు, మేము నిన్ను పొగడటం కూడా సాధ్యం కాదు మహారాజా అని చెప్పారు. అయినా కూడా ఒక మార్గం ఉంది. మునుల వాక్కుల వల్ల నీ మహిమంతా కూడా మాకు అర్థమైంది. నీ గొప్ప చరిత్రను, సచ్చరిత్రను, నీ మంచి చరిత్రను అమృతపానం చేసిన మాకు నిన్ను పొగిడితే సంతోషంగా ఉంటుంది. మునులు అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే జీవుల మనస్సుల్లో వ్యక్తమయ్యే జ్ఞానమూర్తుల్ని మునులు అంటారు. వాళ్ళ వల్ల అంటే వాళ్ళు మౌనంగా మనలోనే ఉండి మనలో మంచి గుణాలుగా సద్గుణాలుగా వాళ్ళు వ్యక్తమవుతూ ఉంటారన్నమాట. వారి సద్గుణాలు జీవులకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆ మునుల యొక్క సద్గుణాలు జీవులకు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యక్తుల్ని పొగడటం అజ్ఞానం అయినా కూడా పొగడే వాళ్ళకి బాగుపడే మార్గం ఏమిటి అంటే ఇంకొకరిలో మంచి గుణాలు తెలుసుకోవటమే, రికగ్నైజ్ చేయటమే. ఇతరులలో ఉన్న మంచి గుణములు రికగ్నైజ్ చేయటం వల్ల మనలో కూడా ఆ గుణాలు వృద్ధి పొందుతాయి అని ఇంకొకసారి మళ్ళీ చెప్తూ ఉన్నారు. పొగడే వారికి బాగుపడే మార్గంట ఇది. అట్లా మునులు ఏర్పరిచారు. కాబట్టి సజ్జన స్థుతి, మంచి వాళ్ళని పొగడటం, వాళ్ళని మెచ్చుకోవటం మానవ సృష్టిలో తప్పనిసరి. అది మంచిది మనుషులకి అంటున్నారు. అదీగాక మనస్సులకు ఆనందం కలుగుతుంది పొగడినప్పుడు. అజ్ఞానులు కూడా ఒకళ్ళనొకళ్ళు పొగడుకోవటం వల్ల సంతోషం పొందుతారు వాళ్ళు. అది సత్కర్మ సాధన కూడా అవుతోంది. ఆ సద్గుణాలను పొగడుకున్నందువల్ల, సద్గుణాలను ఎవరివైనా కూడా తెలుసుకున్నందువల్ల వాళ్ళకు కూడా అవన్నీ వస్తాయి. కాబట్టి అంటే గుణం ఉన్నది గుణాలకు, కాబట్టి సద్గుణములను చర్చ చేసుకోవటం, మాట్లాడుకోవటం, పొగడుకోవటం, చెప్పుకోవటం మంచిది అని చెప్పారు వీళ్ళు. పొగడదగిన సద్గుణాలు నీలో ఉన్నాయి కాబట్టే నీ చరిత్రను మేము స్తోత్రం చేస్తున్నాము, గట్టిగా గొంతెత్తి స్తోత్రం చేస్తున్నాము. ఈ వేణుడి పుత్రుడైన పృథు చక్రవర్తి భూమి మీద పుట్టిన మనుషులందరికీ కూడా వాళ్ళందరూ వాళ్ళ ధర్మాల్లో నడిచేటట్టుగా చేస్తాడు. ధర్మ మార్గంలో తను మొట్టమొదట తను ప్రవర్తిస్తాడు కాబట్టి ధర్మానికి ఆయనే ఒక బ్రిడ్జ్ లాగా అయి జీవుల్ని నడుపుతాడు. ధన్యుడు ఆయన. శత్రువుల్ని సమయోచితంగా దండిస్తాడు. శత్రువులని దండన చేయటం, ఎవరితో ఎప్పుడు ఎలా సంభాషించాలో, ఎలా మాట్లాడాలో అతనికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఏ సందర్భంలో ఏ విషయాలు మాట్లాడాలో అనేది అతనికి ఎంతో బాగా తెలుసు. పృథు చక్రవర్తి వంటి వాడు చాలా అరుదుగా ఉంటారు. ఇంకా ఎంతో బాగా సంపన్నత ఉన్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు, ప్రభువులు, బాగా దానాలు చెయ్యొచ్చు. అట్లాంటి వాళ్ళకు కూడా, ఎంతో దానబుద్ధి ఉన్న వాళ్లకు కూడా సంభాషణ విషయంలో వెనకబడతారు వాళ్ళు. చక్కని వినయపూర్వకమైన సంభాషణను దానం చేయటం తెలియని వాళ్ళుట వాళ్ళు. ప్రజలకు దానం చేయటం తేలిగ్గా ఉంటుంది, కానీ ప్రియహిత వచనాలు, అవతల మనిషికి ఆనందం కలిగేటట్టుగా ఆ వచనాలను, ఆ మాటల్ని దానం చెయ్యాలి. చాలా మంచి పాయింట్. చేయలేరుట వాళ్ళు చాలా మంది. అంతే కదా, మనం కూడా అవతల వాడికి సంతోషం కలిగితే మన మాట వల్ల
ఎంత బాగుంటుంది అనేది మనకు అసలు ఆ ఊహకి అందదు. మనం ప్రియ సంభాషణ అంటున్నారు, ప్రియ భాషణం, ఆ ప్రియ భాషణం ప్రియహిత వచనములు, హితవచనములు ప్రియమైన వచనములు, అవతల వాళ్ళకు మంచి జరిగేవి, ప్రియంగా ప్రేమగా మాట్లాడేవి, అవి కూడా వాగ్దానము అన్నమాట. వాక్కు యొక్క దానం అది. వాక్కుతో అవతల వాడిని సంతోషపెట్టడం అనేది గొప్ప దానం. ఆ దానాన్ని చేయలేరు. దాతలకు దానగర్వం ఉంటే ఉండొచ్చు కానీ మాటలను దానం చేయలేక లోభులైపోయి పరుషంగా సంభాషిస్తారు. అది వాళ్ళకి దానాన్ని కూడా పాడు చేస్తుంది. ఎదుటి వాళ్ళకి సహాయం చేయటానికి ఎంత దయ కావాలో, ఎదుటివాడి మనస్సును సంతోష పెట్టడానికి కూడా అంత దయ కావాలి. కాబట్టి లోకంలో ప్రియవచనములతో దానం దుర్లభము అంటున్నారు. ప్రియముగా ప్రేమగా మాట్లాడి దానం చేయటం అనేది గొప్ప గుణం. అది పృథు చక్రవర్తి సంభాషణమున కూడా దానబుద్ధి చూపిస్తాడు, మాటల్లో కూడా దానబుద్ధి, ప్రేమగా మాట్లాడతాడుట, హితవచనములే పలుకుతాడుట, నువ్వట్లా నువ్విట్లా అని వాళ్ళని ఎవరిని ఏమి అనడుట. దానివల్ల ప్రజల మనస్సులు ఎంతో ఆనందపడతాయి. రాజుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకోగలుగుతున్నాడు అంటున్నారు. ప్రజలందరికీ కూడా ఆయనంటే గొప్ప ప్రేమ. దానివల్ల ఉభయలోకాలకి, రెండు లోకాలకి ప్రీతి కలిగిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? మూర్ఖలోకానికి సంతోషం, ప్రజాలోకానికి ఉపకారం రెండూ చేస్తున్నాడు. మూర్ఖులైన వాళ్ళు కూడా ఆయన మాటల వల్ల సంతోషపడుతున్నారు. ఆయన తీయని మాటలను మాట్లాడటం అనేది అవసరమే గాని ప్రజాహితం కూడా కోరుకుంటూ ఉన్నాడు ఆయన. అందువల్ల న్యాయ మార్గంగా జనం నుంచి ధనం పుచ్చుకున్నా మళ్ళా ఇచ్చి వెనక్కి ఇస్తూ సూర్యుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. సూర్యుడు ఏం చేస్తాడు? ఎండాకాలంలో నదులు, కాలువలు, సముద్రాల నుంచి తగినట్లుగా నీళ్ళని తీసుకుంటాడు. నీటి ఆవిరి రూపంలో సూర్యరశ్మి వల్లనే కదా నీళ్ళు ఆకర్షించబడతాయి. అవి సూర్యుడి దాకా వెళ్ళవు, మళ్ళీ మధ్యలోనే మేఘాలు కట్టుకుని మళ్ళీ భూమి మీదే పడిపోతాయి. ఈ మధ్యలో మురికి నీరంతా శుభ్రంగా వర్షజలంగా మారిపోతుంది. భూమి మీద విత్తనాలు మొలకెత్తజేసే, విత్తనాలు మొలవాలంటే పరిశుభ్రమైన వాన నీళ్లు ఎంతో ఉపయోగిస్తాయి. భూమి మీద విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైన విద్యుత్తును ఉరుములు మెరుపుల రూపంలో స్వీకరించడం కూడా జరుగుతోంది అని వేద మంత్రాలు చెప్తున్నాయిట. అట్లాగే చక్రవర్తి, పృథు చక్రవర్తి కూడా ప్రజల్లో ఎంత వారికి తగిన ధనము అంతగా స్వీకరించి మళ్ళా ప్రజలకే ఉపయోగించేటట్టుగా అదే ధనాన్ని పెంచి వర్షింపజేస్తున్నాడు. ఇంకా కూడా మలినము దుష్టము అయిన ధనాన్ని ప్రభుత్వ బలంతో ఆకర్షించి మళ్ళీ అది కూడా ప్రజలకు ఉపయోగమైన, ప్రజలకు పోషణ కోసమే ఇస్తున్నాడు. ఇది కూడా సింబాలిక్ గానే చెప్తూ ఉన్నారు. పృథు చక్రవర్తి టైంకి ఇంకా భూమి మీద ఫిజికల్ బాడీస్ రాలేదు. భావమయమైన సూక్ష్మ శరీరాలు అప్పుడప్పుడే కొంచెం స్థూలంగా డెవలప్ అవ్వటము అనేది జస్ట్ స్టార్ట్ అయింది అంతే. కాబట్టి పృథు చక్రవర్తి జనాల ధనాన్ని తీసుకుంటూ ఉన్నాడు అంటే జలము, నీళ్లు, పృథివీ, వాయువు, అగ్ని మొదలైన వాటిని ముసలితనంగా ఉన్న శరీరాల నుంచి పన్నుగా పుచ్చుకొని పరిశుద్ధములైన శిశు శరీరాలుగా ఇస్తున్నాడు అని తెలుపబడింది అనమాట. ఇక్కడ ముసలితనము, శిశుత్వము మొదలైనవన్నీ కూడా ముందు ముందు రాబోయే శరీర వైఖరులను ఎస్టాబ్లిష్ చేయటమే. జీవుల రూపంలో జీవులకు నెక్స్ట్ ఏం జరగబోతుందో అదంతా సింబాలిక్గా చెప్పారు. డబ్బు మొదలైనవి ఇంకా పుట్టే కాలమే కాదు అసలు, అది డబ్బు తీసుకుంటున్నాడు, ధనం తీసుకుంటున్నాడు అనే మాటకు అర్థం అది కాదు అని చెప్పారు. ఇంకా కూడా ఈ పృథు చక్రవర్తి సర్వజీవుల మీద కూడా సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. సూర్యకిరణాల రూపంలో అంతర్యామిత్వంగానే ఉంటాడు. మార్గాన్ని ఎవరైనా అటు ఇటు అతిక్రమించి అంటే దాటి, చెయ్యవలసిన దాన్ని దాటి అటు ఇటు పొరపాట్లు చేస్తే వాళ్ళ అపరాధాలని సహిస్తాడుట. చాలా దయగలవాడు. సాక్షాత్తు పరమాత్మే, శ్రీహరియే మనిషి రూపంతో ధరించి దిగి వచ్చాడు కాబట్టి రాజ్యంలో ఇంద్రుడు పుష్కలంగా వానలు కురిపిస్తాడు. జీవులందరినీ వర్షాధిపతి అయిన, వర్షానికి అధిపతి అయిన ఇంద్రుడు రక్షించేటట్టుగా చేసి కావాల్సిన సుఖాలన్నిటినీ కూడా ఇచ్చి రక్షిస్తూ ఉంటాడు. చంద్రుడిలాగా చిరునవ్వుతో ఉన్న ముఖము కలిగి మెలగున, అంటే ఆయన్ని చూస్తే మనకి ఆ చిరునవ్వు, ఆ చక్కని
ముఖము చూడంగానే మనకు ఆనందం కలుగుతుంది. ఎవరైనా నవ్వుతూ ఉన్న వాళ్ళని చూస్తే మనం దగ్గరికి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. అదే ఎప్పుడు మొహం ముడుచుకొని కోపంగా తీక్షణంగా ఉన్న వాళ్ళ దగ్గర అంత హాయిగా ఉండలేం కదా, మనకు కూడా తెలుసు ఆ విషయం. అందుకని చెప్తూ ఉన్నారు, చంద్రునిలాగా చిరునవ్వుతో ఉన్న ముఖంతో ఉంటాడు ఎప్పుడు, అనురాగంతో దృష్టిలను ప్రసరింపజేసి, అంటే చురచుర చూడటాలు ఉండవు ఆయన దగ్గర, ప్రేమతో చూస్తాడు. అందరు మనుషులకి ఆనందం కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది దానివల్ల. లోతైన మనస్సు గలవాడై రహస్యమైన చిత్తవృత్తితో శత్రువులకు అసాధ్యుడై వర్తించును అంటున్నారు. లోతుగా ఉన్న మనస్సు అంటే డెప్త్ ఎక్కువ, ఎంతో లోపల ఏమున్నది అని చూసే వాళ్ళకి శత్రువులకి తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు కాబట్టి వాళ్ళందరికీ అసాధ్యం అయిపోతుంది ఆయన్ని గెలవటం అని అర్థం. భూమికి పరిభ్రమణం ఏర్పడింది ధ్రువుడి వల్ల. భూమి మీద ప్రజలకు మొట్టమొదటగా సూర్యోదయము అవటం అనేది చాక్షుషమనువు పుట్టుక. అదే మొదటి సూర్యోదయం ఏమిటి అంటే చాక్షుషమనువు పుట్టుక అని చెప్పుకున్నాం ఆల్రెడీ. చాక్షుషమనువు అంటే కళ్ళకు సంబంధించిన శక్తిగా సూర్యోదయం భూమికి ప్రసాదించిన వాడు అని అర్థం. అంటే కంటికే కదా వెలుగు, కన్ను మూసుకున్న వాడికి కళ్ళు లేని వాడికి వెలుగు అనేదే ఉండదు కదా. అందుకని కంటికి సంబంధించిన శక్తిగా సూర్యోదయాన్ని భూమికి ఇచ్చినవాడు అని అర్థం. ఆ పైన వాని వంశం వాడుగా వేణుడు సూర్యాస్తమయ స్వరూపుడై చీకటిని తెచ్చి నిద్ర కలిగించి అహంకారాల్ని గట్టిపరిచి పాపాత్ముడయ్యాడు. అంటే దీనికి సింబాలిజం ఏంటంటే సూర్యోదయము సూర్యాస్తమయము ఏర్పడినయి అని అర్థం. ఒకళ్ళ వల్ల అస్తమయము, ఒకళ్ళ వల్ల సూర్యోదయము, రెండు కూడా సృష్టికి అవసరమైనవే జరిగినయి అని అర్థం. ఇట్లాగే అవి ఏర్పడిన తర్వాత జాములు, హోరలు మొదలైన కాలాలన్నిటికీ అధిపతిగా సూర్యుడే పృథు చక్రవర్తి రూపంలో పరిపాలించాడు అని చెప్తున్నారు. అంటే ఇంతమంది అనేది లేదు, ఒకటే ఎనర్జీ అనేక రూపాలతో వర్కౌట్ అవుతోంది కదా. ఈ మొట్టమొదటి అహోరాత్రాలకు సృష్టికర్త అయిన సూర్యుణ్ణి వేదాల్లో దివస్పుత్రుడు, అహర్పతి అని అంటారట. వేళ్లల్లో తగినట్టుగా ఏ వేళకి ఎలా ప్రవర్తించాలో అట్లాంటి ప్రవర్తించకుండా ఉన్న వాళ్లను వాళ్ళ జీవితాలకు కూడా వెలుగుబాట ఇస్తాడు. అంటే వీళ్ళు దుష్టులు కదా, వీళ్ళకి నేను నా లైట్ వాళ్ళ మీద పడకూడదు అనుకోడు సూర్యుడు. సమానంగా అందరికీ ఒక్కటే వెలుగునిస్తాడు. పగలు నిద్రపోవటం, రాత్రి మేలుకోవటం మొదలైన పనులు చేసే మానవులకు కూడా అహోరాత్ర రూపమైన ఆయుర్దాయాన్ని కూడా సమానంగానే ఇస్తున్నాడు. ఆర్తుల యందు దయ చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే అప్పటికి ఇంకా మనుషులకి ఫిజికల్గా ఆహారం అది ఏర్పడలేదు కాబట్టి కిరణాలతోనే అందరికీ ఆహారాన్ని సప్లై చేసేట ఆయన. మన చెట్లలాగా ఇప్పుడు చెట్లకు ఎలా జరుగుతుందో అప్పుడు మానవులకి కేవలం సూర్యకిరణాల నుంచే ప్రాణశక్తి అనేది వస్తూ ఉన్నదన్నమాట, ఆహారం నుంచి కాదు. అలాగే ఇంద్రుడు వర్షం ఇచ్చి ఆహారం తయారు చేసేటట్టుగా పృథు చక్రవర్తి తన రెండో ముఖమైన చంద్రుడు, సూర్యుడు ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను అన్నట్టుగా ఈ రెండో ముఖమైన చంద్రుడి నుంచి కిరణాలని చేసినందువల్ల భూమి మీద బీజములు, మొక్కలు మొలవటము అనేది ఆ టైం కోసం ఈ బీజాలన్నీ వెయిట్ చేస్తూ ఉన్నాయి. భూమిలోనే ఉన్నాయి గింజలన్నీ, కానీ మొక్క మొలవటం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. మొక్క మొలవాలంటే చంద్రకిరణాలు కావాలిట. గూఢచిత్తుడే అంటే బాగా డీప్గా ఉండి శత్రువులకి అందకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే అర్థం ఏంటిట, భూమి మీద అంతకు ముందుగా ఉన్న చీకట్లను వెళ్ళగొట్టేస్తున్నట్టు ఆయన. సూర్యకిరణాల నుంచి మనస్సు, ఇంద్రియాలు, జ్ఞానం, ఈ శక్తులన్నిటినీ కూడా జీవులలోకి ఆయన ప్రసరింపజేయటానికి ప్రయత్నిస్తున్నాడు. పృథు చక్రవర్తే సూర్యుడు, సూర్యుడే పృథు చక్రవర్తి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అతడు వెళ్ళే మార్గాల్లో ప్రవేశించాలంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. సూటి అయిన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. అతనిది ఆర్య మార్గం. ఆర్య మార్గం అంటే ఏంటి? నమ్మదగిన సత్యమైన మార్గం. సూర్యోదయము సూర్యాస్తమయము పద్ధతిగా చక్కగా జరుగుతూ ఉంటాయి, ఎవ్వరూ వాటిని ఆపలేరు. రేపు కూడా అహోరాత్రాలు ఉంటాయి, తెల్లవారుతుంది అని మనకి ఎంత నమ్మకము అంటున్నారు ఇక్కడ. ఏమాత్రము డౌట్ లేదు, రేపు తెల్లవారదా అనే క్వశ్చనే రాదు మన జీవితంలో కదా. కానీ మనం అంత గొప్ప విషయాల్ని కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయి పట్టించుకోం. ఎందుకంటే మనకి ఇచ్చేసారు అవన్నీ.
మన దగ్గర ఉన్న ఎన్ని వరాలు మనం పొంది మనం ఇట్లా ఉన్నామనేది మనం ఆ వరాలను తలుచుకొని కూడా తలుచుకోం. సూర్యకిరణాల నుంచి రంగులు, శబ్దాలు, స్వరాలు, భూమి మీద అనేక రకాల ఉత్పత్తి, ఎన్నో గింజలు, పంటలు, ఎన్నో ఉత్పత్తులు, లోహాలేమిటి ఒకటి కాదు కదా, అన్ని భూదేవే ఇస్తుంది. జీవుల దేహంలో ఉన్న రక్తము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఋతువుల్ని, వాటి సంపదల్ని అన్నీ కలిగించేది కిరణాల మహత్యమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. సముద్రుడిలాంటి లోతైన చిత్తము గలవాడై, మనస్సు గలవాడై, తన సంపదనంతా దాచిపెట్టుకున్నట్టుగా ఉన్నాడుట ఆయన. వరుణునిలాగా ఆవరణలోనే ఉన్న, అంటే హద్దుల్లో ఉన్న శరీరం గలవాడయ్యాడు. అంటే ఏంటి? భూమి చుట్టూ ఆవరణలు ఏర్పడటం, సముద్రాలు మిగిలిన భూమి కన్నా వేరుగా ఉండి లోతుగా ఏర్పడటం, ఇవన్నీ ఎవరు చేశారు? మనం ఎప్పుడన్నా ఆలోచించామా? ఆ సముద్రము నేలతో సమానంగా గనక ఉంటే మునిగిపోతుంది కదా భూమి. మానవులు నివసించటానికి యోగ్యంగా కొంత బయటికి తీసి, కొంత సముద్రంగా పల్లం పెట్టి, అదంతా ఎవరు చేశారు? ఈ శక్తులన్నీ లోపలగా దాగి ఉండి జీవులకి నివసించటానికి అనుకూలంగా జరిగింది అంటున్నారు. కిరణాల రూపంలో దగ్గరికి రావటం వల్ల, దూరంగా సూర్యుడి రూపంలో ఉండటం వల్ల ఆయన దూరంగా ఉన్నాడని అనుకుంటూ ఉన్నాం, కానీ కిరణ రూపంగా దగ్గరగా వస్తూ ఉన్నాడు అని తెలుసుకోలేకపోతున్నాం. మనం దూరస్థుడిలాగా కనిపిస్తూ ఉంటాడు. వేణుడు అనే ఆరణిలో పుట్టిన అగ్నిహోత్రుడు కాబట్టి అగ్నిలాగానే స్పర్శకు లొంగని వాడయ్యాడు ఈ సూర్యుడు అంటున్నారు. సకల జీవులకు లోపల బయట జరుగుతున్న విషయాలకు సాక్షిగా అన్నీ తెలుసుకుంటాడు ఆయన. కర్మ సాక్షి. ఈ సూర్యుడు ఎవరంటే కర్మసాక్షి, సమస్తాన్ని తెలుసుకుంటాడు. తనను ఎవరు స్తుతిస్తూ ఉన్నారు, తనను ఎవరు నిందిస్తూ ఉన్నారనే మాటలు లేక వాటిని ఏమీ పట్టించుకోకుండా అందరినీ సమానంగా, ఆ స్తుతి నిందలను సమానంగా తీసుకొని అందరికీ సమానమైన వెలుగుని, ప్రాణశక్తిని ఇస్తున్నాడు. ఈ ఎవరైనా కూడా మనవాళ్ళు అనేది లేకుండా జీవిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నారు. శత్రువులైనా సరే తప్పు లేకపోతే దండించడు. దురాచారాలు చేసేవాళ్ళు కర్మఫలాలు అనుభవించక తప్పదు. చెడు పనులు చెయ్యని వాళ్ళు దేవుడిని నిందించినా కూడా దండించపడరు ఆయన రాజ్యంలో అంటున్నారు. తన ఆజ్ఞాచక్రం ఎదురులేనిదై తిరుగుతూ ఉంటుంది. క్షణం మొదలు సంవత్సరం దాకా ఉన్న చక్రభ్రమణానికి ఎక్కడ ఏ అడ్డు కలగదు. మానస పర్వతము అంటున్నారు ఇక్కడ. మానస పర్వతము అంటే లోకాలోక పర్వతం అంట. ఇది సూర్యుడి ప్రభావం వల్ల సౌర కుటుంబంలో ఆకాశానికి, దానికి బయట ఉన్న ఆకాశానికి ఒక సరిహద్దులాగా ఉంటుందిట. మన కంటికి కనపడదన్నమాట. ఇది చోటులోనే సౌర కుటుంబం చుట్టూ ఒక గుడ్డు డిప్పలాగా ఉంటుందిట. దాని వరకే సృష్టి యొక్క అస్తిత్వం ఉంటుందిట. దాన్ని తాకినచో, దాన్ని కనుక ముట్టుకుంటే ఏదైనా చోటుగా శూన్యమైపోతుంది. టచ్ చేసామా చోటు అయిపోతుందిట. అంటే ఎక్స్పాన్షన్కి అలా బహుశా అవకాశం వచ్చిందనమాట. సృష్టి ఎంత ఎక్స్పాండ్ అయితే అంత చోటు వచ్చేస్తూ ఉంటుంది. బహుశా ఇదే దానికి కారణము అంటున్నారు. అలాగే తన ప్రకృతులన్నిటినీ కూడా గుణాలతో దృఢమైన వ్రతంగా రంజింపజేసే దృఢమైన వ్రతం గలవాడు ఆయన. ప్రకృతులంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, స్వభావము అనబడే 8 ప్రకృతులు. రాజుకి ప్రకృతులు అంటే సప్తాంగాలు లాంటివి. యజమాని, మంత్రులు, మిత్రులు. కోశాగారం అంటే డబ్బును పెట్టుకునేటటువంటి ధనాగారము. రాష్ట్రము, కోట, సైన్యము. పృథు చక్రవర్తి ప్రకృతి శక్తుల్నే తన రాజ్య సప్తాంగాలుగా పనిచేసి పరిపాలించుకుంటూ ఉన్నాడు. అతడు సత్యవంతుడు. కిరణాలతో సత్యలోక ప్రజ్ఞను జీవులకు అనుసంధానం చేస్తూ ఉంటాడు. వేద మార్గాన్ని అనుసరించే పరిపాలిస్తూ ఉన్నాడు. సర్వజీవులకు శరణమై ఉన్నాడు. పెద్దల్ని సేవిస్తాడు. బ్రహ్మ, మనువు, ధ్రువుడు మొదలైన వాళ్ళ మార్గంలోనే నడుస్తాడు. ఇతడు మానప్రదుడు అంటే అభిమానము కలిగించువాడు, లేక దేశ కాలముల కొలతలను ఇచ్చి వాటిని అనుసరించి మన దినచర్యలు ఏర్పరచుకునేటట్లుగా చేసేవాడు. మానప్రదుడు అంటే అదనమాట అర్థం.
భార్యను అర్ధ శరీరంగా ప్రేమిస్తాడట. తనకు తన వెలుగైన ప్రకృతికి విడదీయలేని సంబంధాన్ని పెట్టుకున్నవాడనమాట. ప్రజల్ని తండ్రిలాగా పరిపాలిస్తాడు. బ్రహ్మ విద్య యందు ఇష్టులైన నిష్టగల వాళ్లకు సేవకుడుగా ఉంటాడుట. అందరి శరీరాల్లోనూ ఉంటాడు. ఆప్తులకు స్నేహితులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇంకా కూడా చెప్తూ ఉన్నారు పృథు చక్రవర్తి లక్షణాలు, సూర్యుడి లక్షణాలు. ఆప్తులుగా స్నేహితులుగా ఒకళ్ళనొకళ్ళు తెలుసుకొని తమ వారి యందు సంతోషం చెందే లక్షణాలను ఇచ్చేవాడుట ఆయన. సంసారంలో అంటే మనకి తెలిసినటువంటి పద్ధతిలో కాకుండా డీప్ మీనింగ్స్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం ఒకళ్ళ ఆప్తులైన స్నేహితుల్ని ఆదరిస్తూ ఉన్నాం ఇవాళంటే దానికి కారణం పృథు చక్రవర్తి అంటూ ఉన్నారు. సూర్య భగవానుడే. సంసారంలో బద్ధుల్ని చేసే కర్మలను అంటని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరితో చాలా ప్రేమగా ఉంటాడు ఆయన. దుర్మార్గంగా ఉండే వాళ్ళకి దండించటానికి చాలా ఎప్పుడు సిద్ధంగా ఉంటూ ఉంటాడుట. తనను ఆశ్రయించుకున్న వాళ్ళ కోసం ఏదైనా కూడా చేస్తాడు. పరమాత్మే సాక్షాత్తు. ప్రకృతి పురుషుల సంయోగమే తన అంతర్యామిత్వముగా కలవాడు. ఆ రెండు కలిసిపోయి ఆయన ఒకడే అయిపోయాడనమాట. భగవంతుడే తానై దిగి వచ్చిన వాడుగా ఇతడు ప్రవర్తిస్తూ ఉంటాడు. మాటకి సూర్యుడని పృథు చక్రవర్తి అని చెప్పుకున్నా కూడా ఇతడు సాక్షాత్తు భగవంతుడుగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. 3 వేదాలకు అధిపతిగా జన్మించాడు. ప్రాణం అనేమడే సామవేదము, వాక్కు అనే ఋగ్వేదము. రోజు డే టు డే లైఫ్లో మలచుకుంటూ మనస్సు మలచుకునే మనస్సు యజుర్వేదంగా దిగి వచ్చిన వాడుట. దేహాలు అనబడే గృహాల్లోనే ఉంటాడుట ఆయన. అంటే అంతటా ఆయనే ఉన్నాడు అని అటువంటి పరమాత్మ బ్రహ్మ కళలతో అనేక రూపాలుగా దిగి వచ్చాడు. కాబట్టి జీవుల పరస్పర భేద భావాలన్నీ కూడా వేస్ట్. ఊరికే అలా భేదం ఉంది అని అనుకోవటం అనేది ఏమి ప్రయోజనం లేదు. ఎక్కడా ఏ తేడా లేదు. అవిద్యకు అతీతుడైన అంతర్యామిగానే సర్వత్రా పరమాత్మ ఉన్నాడు. ఎక్కడా ఏ భేదాలు లేవు. అజ్ఞానం వల్ల ఏదో ఉన్నది అని అనుకుని ప్రయోజనం లేదు అని పెద్దవాళ్ళు గ్రహిస్తారుట. అలా అనుకోవాల్సిన అవసరం లేదని. ఉదయ పర్వతం దగ్గర నుంచి మొదలుపెట్టి భూమిని అంతటినీ కూడా ఒకే వీరుడై రక్షిస్తూ ఉన్నాడు. ఇతడు ఒకనాడు విజయయాత్ర మహోత్సవం పెద్దగా ఒక విజయయాత్ర చేశాడు. విజయయాత్ర చేయాలనే ఉత్సాహంతో మణులు తాపిన చక్కటి రథాన్ని ఎక్కాడుట. ఒక చాపము ధరించి సూర్యుడిగా తిరుగుతూ ఉంటాడు. ప్రజలకు శత్రువులు అనబడే చీకట్లన్నిటినీ కూడా దూరం చేస్తూ వెలుగులనిస్తూ ఉంటాడు. మన రికార్డింగ్ నెంబర్ 186 అయిపోయింది. చతుర్థ స్కంధంలో 459వ పద్యం వరకు అయిపోయింది. మళ్ళీ చెప్పుకుందాం.